సూపులో ఏం కలుపుతున్నారు ఇప్పుడు? అది అమ్మగారి వైద్యానికి సంబంధించిన మందు. ఇది ఆరోగ్యానికి మంచిది కదా, అందుకే నేను దీన్ని సూప్లో కలపచ్చు అనుకున్నాను. కానీ అమ్మగారి మందులైతే ఆవిడ గదిలోనే ఉంటాయి కదా. నిజం చెప్పండి, మీరు సూపులో ఏం కలుపుతున్నారు? అసలు నీ మాటలకి అర్థమేంటి చెప్పు. అయినా నువ్వు నన్ను ప్రశ్నించడానికి నీకేం హక్కు ఉందని? ఏ ఫ్యామిలీ కారణంగా మీ ఒక్కగానొక్క కొడుకు జైల్లో ఉన్నాడో, ఏ ఫ్యామిలీ వల్ల మీ భర్త చనిపోయారో, ఆ ఫ్యామిలీకి మీరు సేవ చేస్తున్నారా? వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? ఈ సిచ్యువేషన్లో ఏ నార్మల్ మనిషికైనా ఏదో ఒక అనుమానం తప్పకుండా వస్తుంది. మీరు కూడా మనిషే కదా, మహాత్ములైతే కాదు కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను దెయ్యన్నానా? ఈ ఫ్యామిలీ చెడు కోరుకుంటున్నానా? సుప్రియకి తన బిడ్డకి నేను శత్రువుననా? నా మీద ఇంత పెద్ద నింద, అయినా నీకేం అధికారం ఉందని నా మీద ఇంత పెద్ద నింద వేయడానికి? బలహీనురాలనే కదా. కానీ నువ్వు ఇలాంటి మాటలంటే నేను పడుతూ ఉండను. పైగా నీలాంటి పరాయి వాళ్ళ మాటలు అస్సలు విన్నాం. ఈరోజు నిర్ణయం జరగాల్సిందే. ఎవరు మంచివాళ్ళు, అలాగే ఎవరు దెయ్యాలని ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తారు. ఆగండి, తమాషా చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీ నిజస్వరూపం ఇప్పుడే, ఈ క్షణమే తెలిసిపోతుంది. ఈ పౌడర్ని మీరు టేస్ట్ చేసి చెప్పండి. ఏమైంది? కానివ్వండి. నా గురించి నేను ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఈ పౌడర్ని టేస్ట్ చేయను. ఒకవేళ ఈ పౌడర్ ఆరోగ్యానికి మంచిదైతే దీన్ని టేస్ట్ చేయడానికి ఇబ్బంది ఏముంది? అరే, టెస్ట్ చేయండి, కానివ్వండి. ఏమైంది? ఎందుకలా చూస్తున్నా? చెప్పు, ఏమైంది? ఎందుకు మాట రావడం లేదు? ఇంకోసారి ఇలా నా మీద నింద వేయడానికి ముందు ఆధారంతో రా, అర్థమైందా? ఇప్పుడు నన్ను నేను నిరూపించుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? చెప్పు చెప్పు. ఒప్పుకుంటాను, వీళ్ల కారణంగానే నా ఫ్యామిలీ నాశనమైంది. కానీ సాగర్ బాబు కూడా నీ చెల్లెలు రాగిణిని రిజెక్ట్ చేశాడు కదా. మరి నువ్వెందుకు వీళ్ల గురించి అంతగా ఆలోచిస్తున్నావు? వీళ్ళకెందుకు సేవ చేస్తున్నావు? ఇక్కడే ఎందుకున్నావు? తిరిగి ఎందుకు వెళ్ళటం లేదు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.